నమస్తే. కుంభమేళా కొనసాగుతుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక రికార్డు స్థాయిలో కోట్లాది మంది రోజు కోటికి పైగా కోటిన్నర మంది అక్కడికొచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే దిక్కుమాలినోళ్ళ కూతలు కూడా అట్లనే కొనసాగుతున్నాయి. ఒకడంటాడు అమెరికా, చైనా ఏఐ మీద పోటీ పడుతుంటే కుంభ మీద భారత్‌లో మాత్రం కుంభమేళా పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారు అని. ఎవరు ఈ కమ్మి లిబరల్సే. అయితే ఇంత ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఒక ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తుంటే ఎంత లాభమో తెలుసా? ఆ లాభాలు హిందువులతో పాటు హిందూయేతరులకు కూడా వస్తున్నాయి. అక్కడ ఒక కుంభ వరకి వ్యాపారాలు పెట్టుకొనివ్వట్లేదు గానీ, అయోధ్యలో, వారణాసిలో ఎందుకంటే కుంభ ప్రభావం అయోధ్య, వారణాసి మీద కూడా పడుతుంది. కుంభమేళాకొచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్య, వారణాసి కూడా దర్శించుకుంటున్నారు. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న ఎంతోమంది హిందూ మతం కాని వాళ్ళు, హిందూయేతరులు కూడా లాభపడుతున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న ఒక టూరిజం డెవలప్‌మెంట్ అందరికీ ఫలితాలిస్తోంది. అంటే ఇంత మార్పు యూపీలో చూస్తున్నాం మనం. నిన్న మొన్న అఖిలేష్ సీఎంగా ఉన్నప్పుడు కుంభమేళా జరిగిందక్కడ. కేవలం కుంభ విషయంలో మాత్రమే కాదు. రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతోందో, అఖిలేష్‌లు, మాయావతిలు ఉన్నప్పుడు ఎంతసేపు కుల రాజకీయాలు, మత రాజకీయాలు తప్ప వాళ్ళు చేసిందేం లేదు రాష్ట్రానికి. యూపీ అనగానే మనం అనుకునేవాళ్ళం మర్డర్‌లు, రేపులు, గూండారాజ్. బీహార్ తర్వాత ఆ స్థాయిలో ఒక గూండారాజ్. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం అది. యునైటెడ్ యూపీగా ఉన్నప్పుడు, తర్వాత ఇప్పటికి గూడా 2 భాగాలైన తర్వాత గూడా. అలాంటిది ఇప్పుడక్కడ స్పిరిచ్యువల్ టూరిజం పెరిగింది. విపరీతమైన అభివృద్ధి జరుగుతోందక్కడ. హిందువులతో పాటు ముస్లింలు కూడా లాభం పొందుతున్నారు. అయినా సరే వీళ్ళు ఈ లిబరల్ గ్యాంగ్ అంతా గూడా అవకాశం వస్తే చాలు హిందూ పండగల మీద, హిందువుల విశ్వాసాల మీద, హిందువుల వేడుకల మీద ఏడుస్తారు. ఎంత అసల పోలిక చూడండి. అమెరికా, చైనాలో ఏఐతో పోటీ పడుతుంటే అన్ని కోట్లు తగలబెడుతున్నాము అంట. ఇందాక చెప్పిన కదా, కుంభ ప్రభావం అయోధ్య, వారణాసి మీద కూడా పడుతుంది. కుంభకు వస్తున్న కోట్ల సంఖ్యలో వస్తున్న భక్తుల్లో లక్షలాదిగా నేరుగా అయోధ్య రాములవారి దర్శనానికి వెళ్తున్నారు. అసలైతే అయోధ్యలో 1.5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే వీలుంటుంది. కానీ ప్రతిరోజు కూడా ఈ కుంభ సందర్భంగా 5 నుంచి 10 లక్షల మంది వరకు అయోధ్య చేరుకుంటున్నారు రాముడి దర్శనం కోసం. అయితే ఈ సందర్భంగా ఆలయ కమిటీ సెక్రటరీ చంపత్రాయ్ గారు చెప్పారు, దగ్గరి ప్రాంతాల వాళ్ళు అంటే యూపీ, బీహార్ దగ్గరున్న రాష్ట్రాలకు చెందిన వాళ్ళు, దగ్గరున్న వాళ్ళు ఈ రోజులు అంటే కుంభమేళా జరిగినన్ని రోజులు ఇంకో 15 రోజుల పాటు రాకుంటేనే మేలు. మీరు కుంభ స్నానానికి వచ్చి అటు వెళ్ళిపోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అని ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. రాముడి దర్శనానికి మీరు ఇప్పుడు రాకుండా ఉంటే మేలు. కుంభ స్నానం చేయండి, రాముడి దర్శనం వాయిదా వేసుకోండి, దూరం వాళ్ళకి అవకాశం ఇద్దాము అని. ఇక అయోధ్యలో మొన్నటి రోజు భక్తుల కోలాహలము అంటే నిండిపోయిన అయోధ్య వీధులు ఎట్లా ఉన్నాయో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక వారణాసికి కూడా అంతమంది భక్తులు పోటెత్తుతున్నా అటు అయోధ్య కానీ ఇటు వారణాసికి కానీ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తట్లేదు, ఎవరికి తోపులాట జరగలేదు, తొక్కిసలాట అసలే లేదు. 7 ఎకరాల కాశీ విశ్వనాథ్ కారిడార్, అందులో 500 గజాల కాశీ విశ్వనాథ మందిరంలో నిత్యం కనీసం 10 లక్షల మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా, ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా దర్శనం చేసుకుంటున్నారు. ఎట్లా సాధ్యం మరి? అక్కడ వారణాసి ఎంపీ స్వయంగా ప్రధానమంత్రి, ఆయన కాశీ వాసులు అయిపోయిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి అక్కడ. వెళ్ళొస్తున్న భక్తులు కూడా చెప్తున్నారు. అది కొనసాగిస్తూ ఇంకా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు ఆ మేరకు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కుంభ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లయితే అసలు అద్భుతం అంటున్నారు అందరూ. వివిఐపి దర్శనాలు ఆపేశారు. ఎలాంటి రికమెండేషన్ అయినా సరే ప్రోటోకాల్ విఐపితో సహా స్పర్శ దర్శనం ఇవ్వడం ఈ 45 రోజుల్లో, కుంభ జరుగుతున్నన్ని రోజులు కుదరదని తేల్చి చెప్పేశారు. కేవలం సామాన్యులు అంటే కాశీకి ఎంతమంది వస్తున్నారో అంతమంది ఎలాంటి టికెట్ లేకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఆదేశాలు ఇచ్చారు యోగి. స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆయన, ఎవరికి మినహాయింపు లేదు అని. గత 2013 కుంభమేళా సమయంలో విశ్వనాథుడికి ప్రతిరోజు ఇచ్చే 4 హారతులను అప్పటి ప్రభుత్వం రద్దీ పేరుతో రద్దు చేసేసింది కుంభమేళా సందర్భంగా. అసలైతే జ్యోతిర్లింగానికి ఖచ్చితంగా 4 కాలాల్లో హారతి ఇచ్చి తీరాలి. అప్పటికన్నా భక్తులు ఇప్పటికి విపరీతంగా పెరిగినారు. మరి ఈసారి కుంభకు వచ్చే భక్తులు పెరిగారు, సహజంగానే అటు నుంచి ఇటు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది.
అయితే జ్యోతిర్లింగానికి 4 కాలాల్లో 4 సార్లు హారతులు ఇవ్వాల్సిందే అని, ఎలాంటి మార్పు చేయొద్దు ఈ విషయంలో అని కూడా యోగి ఆదేశించారు. అంటే క్రౌడ్ మేనేజ్‌మెంట్ అంటే ఉన్న పూజలు రద్దు చేశామని ఘనంగా ప్రకటించడం గాదు గదా! కైంకర్యాలు అంటే స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు జరుపుతూనే ఫ్రీ లైన్ మూవ్‌మెంట్ చూడ్డాన్ని క్రౌడ్ మేనేజ్‌మెంట్ అంటారనే ఒక మెసేజ్‌ని యూపీ ప్రభుత్వం ఇచ్చిందనమాట, ఇస్తోందనమాట భక్తులకి. ఇక విశ్వనాథ మందిరానికి 4 ద్వారాలుంటాయి. ఒక ద్వారం దగ్గర అప్పుడప్పుడు ఉద్రిక్తంగా ఉంటుంది ఎక్కువ శాతం. అంటే కావాలని కొంతమంది మేము మా ప్లేస్‌కి వెళ్ళి అదే ప్లేస్‌కెళ్ళి అక్కడే ప్రార్థించాలని భక్తుల ముందే అంటే అందరి ముందే పోలీసులతో గొడవ పడుతూ ఉంటారు. ఈసారి వాటికి యోగి జీరో టాలరెన్స్ ప్రకటించారు. అక్కడ ఆలయ పవిత్రతకు భంగం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేక చట్టం ప్రకారం యూపీ ప్రిజన్స్‌ని ఒక 6 నెలల పాటు సందర్శించే సదుపాయాన్ని కలుగజేసిండ్రాయన అలాంటోళ్ళకి. దీనివల్ల లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోకొచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా భక్తులకి అసంతృప్తి ఉంటేనే ఉంటది. నన్ను దోసారనో, నిలబెట్టారనో, ఎక్కువసేపు చూడనివ్వలేదనో భక్తులు కూడా గొడవ పడుతూ ఉంటారు క్యూ లైన్‌లో. అయితే అందరిని ఒకేలా చూసే ఈశ్వరుడి దర్శనం విషయంలో అయితే ఇంకెక్కువుంటాయి. ఇక వారణాసి చాలా అంటే ఒక సెక్యూరిటీ ఉంటుందెప్పుడు అక్కడ. అందుకే ఈ సెక్యూరిటీ చెకింగ్స్ జరిగే ప్రతి చోట గూడా యూపీ పోలీస్ జై కాశీ విశ్వనాథ్ బాబా అని మైక్‌లో చెప్తా ఉన్నారు. ఆ నినాదాలు గూడా భక్తుల్ని అంటే చిన్న చిన్న అసౌకర్యాన్ని, ఇబ్బందులను గూడా మర్చిపోయేలా చేస్తాయన్నమాట. యూపీలో అన్ని టెంపుల్స్‌లో గూడా భక్తులు 2 చేతులు పైకెత్తి జై అంటారు. సెక్యూరిటీ చెకింగ్‌కి కావాల్సింది గూడా అదే గదా! ఇలా భక్తులు చిరాకు పడకుండా సెక్యూరిటీ క్లియరెన్స్ చేసి దర్శనానికి పంపిస్తున్నారు. ఇక ఇన్ని లక్షల మంది వచ్చేప్పుడు మెడికల్ ఫెసిలిటీ చాలా ముఖ్యం. అందుకే ఆలయ పరిసరాల్లో 100 మంది స్పెషలైజ్డ్ మెడికల్ స్టాఫ్‌ని అందుబాటులో ఉంచారు. ఈ కుంభు రద్దీ నేపథ్యంలో, కుంభు నుంచి వస్తున్న రద్దీ నేపథ్యంలో. 4 గేట్ల క్యూ లైన్‌లలో ఒక లైన్ ఖాళీగా ఉంచారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌గా దాన్ని వాడుతున్నారు. ఎవరికైనా మెడికల్ ఎయిడ్ కావాల్సొస్తే ఈ స్టాఫు ఫోన్‌లు మోగుతాయి. అవి గూడా హరహర మహాదేవ. భక్తుల చెవులకి హరహర మహాదేవ అని తప్ప వేరే సైరన్‌లేవి వినబడకూడదని యోగి గారి ఆర్డర్ అనమాట. అక్కడ వచ్చేస్తది. మెడికల్ ఎయిడ్ వారికి ఎంత దూరంలో ఉంది, పేషెంట్ ఎక్కడున్నారుతో సహా వాళ్ళకు తెలిసిపోద్ది. ఇక ఇంతమంది ఉండగా మనం పెద్దోళ్ళని తీసుకెళ్ళలేమే అని బాధపడే అవకాశం కూడా ఇవ్వట్లేదు యోగి సర్కార్ ఇప్పుడక్కడ. గేట్ నంబర్ 4 దగ్గర 4 నంబర్ గేట్ దగ్గర వాళ్ళ కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్ గార్డ్స్‌తో ఒక రూమ్ పెట్టారు. వాళ్ళకి విజువల్ దర్శన్ ఉచితంగా ఇస్తున్నారు. అంటే నిజంగా గూడా వెళ్ళిన వాళ్ళు, భక్తులు వెళ్ళొచ్చిన వాళ్ళు, అక్కడున్న వాళ్ళు చెప్తున్న మాట, వారణాసిలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ నా భూతో నా భవిష్యత్ అని. ఒక్కసారి మళ్ళీ మనం మన దిక్కుమాలినోళ్ళ దగ్గరికి గూడా వద్దాము. ఖర్గే మహాశయుడు ఇంత జరుగుతుంటే, ఇంత అద్భుతంగా కుంభ జరుగుతుంటే, ఒక్కటి మొన్నటి విషాదమైతే జరగకుండా ఉండాల్సింది. ఆ విషాదం హ్మ్, జరగకుండా ఉంటే ఇంకా అద్భుతంగా, ఇంకా అసలు బాగా ఇంకా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. సరే. ఖర్గే మహాశయుడు అన్నమాట పేదరికం పోతదా గంగలో మునిగితే అని. హిందువులకు విశ్వాసాలుంటాయి. అంటే వాటిని గౌరవించే కనీసం ఇంగితం మీకు లేదు. పేదరికం పోవడం లేదంటే ఎందుకు పోతలేదు? వేల కోట్ల ఆదాయం వస్తుంది కుంభమేళా వల్ల. అవి కేవలము మీరు మత రాజకీయాలు మీకు జేయడం అలవాటు గదా! ఇప్పుడక్కడ అన్ని మతాలకు, కులాలకు అతీతంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అన్ని వర్గాలకు పక్కా ఇల్లు, వైద్య సేవలు, స్కూల్స్ ఇవన్నీ గూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, జరుగుతాయి. అంటే హిందువులు కాని వాళ్ళు గూడా మీకున్నట్టు హిందువుల మీద మాత్రమే అక్కసు పెట్టుకున్న పార్టీ గాదు గదా! అక్కడున్న పాలకుడు. నాన్ హిందూస్ గూడా హ్యాపీగా తింటున్నాడక్కడ. అసలు ఈ ఘటన గూడా మొన్నటి ఘటన ఏదో కుట్రేమోనన్న అనుమానాలు మీ మాటలు, మీ చేష్టలు చూస్తుంటే మీకు అలవాటే గాబట్టి ఏమన్నా కుట్ర జరిగిందో అన్న అనుమానాలు అసలు దాని మీద సీరియస్‌గా విచారణ జరిపించాలి యోగి. ఇక సరే యోగి ఉన్నాడు మాత్రమే వస్తున్నారంటే అట్లా గూడా ఏమి అనము. కుంభమేళా తరతరాలుగా యుగయుగాలుగా జరుగుతుంది. అక్కడ ఎవరున్నా జరుగుతది. అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు జరిగింది కుంభమేళా, మహాకుంభమేళా. ఎట్లైనా వస్తారు భక్తులు. కానీ ఇప్పుడు ఎక్కువొస్తున్నారు. ఎందుకొస్తున్నారు? యోగి అక్కడున్నాడన్న ధైర్యం. అంతకుముందైతే ఎట్లున్నాయో సౌకర్యాలని భయపడి కొంచెం బెదిరి అంత దూరం వెళ్ళేవాళ్ళు గాదు. అందుకే మహా అంటే ఇంత సంఖ్యలో ఎప్పుడు రాలే. ఇంతకుముందు 2013లో జరిగిన కుంభమేళాకి మొత్తం 20,00,00,000 మందొచ్చారు. ఇప్పుడు 50, 60,00,00,000 అని చెప్తున్నారు. మొత్తం అయిపోయే వరకే. అంటే ఎట్లున్నాయో సౌకర్యాలు మనకు అసలే సెక్యులర్ ప్రభుత్వాలున్నాయి అక్కడ.
ఈ సబ్సిడీ మీద మక్కాలకు, జెరూసలంలకు పంపిస్తారు గానీ, మనకు దిక్కుండదు గదా! ఇండియాలో హిందువులకు అని భయపడిపోయి ఇండ్లల్లోనే ఉండేవాళ్ళు. పాపం ఇక్కడి నుంచే మొక్కుకునేవాళ్ళు. ఎవరైనా ధైర్యం చేసి పోయిన వాళ్ళతో నాకు కొంచెం పవిత్ర జలాన్ని నాకు గూడా ఇవ్వమని చల్లుకునేవాళ్ళు. ఇప్పుడు అలా గాదు. ప్రతి ఒక్కరు బయలుదేరుతున్నారు. ఏ మాయావతో, అఖిలేష్ ఉంటే భయపడేవాళ్ళు ఇవన్నీ దలుచుకొని. ఇప్పుడు ఆ భయం లేదు. అమ్మో! యోగి ఉన్నాడక్కడ. ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేస్తున్నారు. ఎళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. కనిపిస్తున్నాయి మనకు. మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. దీంతో పాటు కొత్తగా రామమందిరం కట్టుకున్నాం. దశాబ్దాల పోరాటం చేసి సాధించుకుని అయోధ్య రాముని దర్శించుకుంటున్నారు. అక్కడికొచ్చే కోట్ల మందిలో లక్షల మంది అయోధ్యకెళ్తున్నారు. కుమ్ము నుంచి కాశీకి, వారణాసి, అయోధ్యకెళ్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే దిక్కుమాలినోళ్ళు మాట్లాడుతున్న మాట ఉత్సవాలలో ఇంకేదో ఎతుకుతారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ కూర్చొని మొసలి కన్నీరు కార్చడం, దొంగ ఏడుపులు ఏడవడం మానేసి ఒకసారి ఒక అడుగెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా జరుగుతుందో అక్కడ. ఇప్పుడొచ్చే ఇవి గూడా కేవలం హిందువులు మాత్రమే బాగుపడట్లేదు. మీ కడుపు మంట ఏంటో అర్థమవుతుంది. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందక్కడ. హిందూయేతరులు గూడా. కుంభ ప్రాంగణంలో ముస్లింలను దుకాణాలు పెట్టుకొని ఇస్తలేరు గానీ, నీకటెళ్ళే భక్తులందరూ గూడా మళ్ళీ అయోధ్య, వారణాసి ఎళ్తున్నారు. అక్కడ అందరూ చిన్న చిన్న పాపం ముస్లిమ్స్ కూడా చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. వాళ్ళు గూడా ఆనందంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మీ నొప్పేందో అర్థం గాదిక్కడ. మీ రాజకీయాలేందో ఇక్కడ కూర్చొని అర్థం గాదు. ఎప్పుడు బాగుపడతారురా నాయనా మీరు? మీ దిక్కుమాలిన లొల్లయిపోయింది మాకు. అందువల్ల మీరు ఏడవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచిగా జరుగుతది. కుంభమేళ సూపర్‌గా జరుగుతుంది. చాలా సంతృప్తిగా ఉన్నారు భక్తులు అక్కడికెళ్ళొచ్చిన వాళ్ళు. మంచి యూపీ మరింత డెవలప్ కాబోతోంది. ఇది నిర్వహించడం వల్ల దీంతో వచ్చే డబ్బుతో, ఖజానాతో మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు అన్ని వర్గాలకు ఇండ్లు కట్టిస్తారు. హాస్పిటల్, స్కూల్స్ డెవలప్ జేస్తారు. తద్వారా ఈ దేశాభివృద్ధికి యూపీ ఒక కీలకంగానుంది. స్పిరిచ్యువల్ టూరిజం వల్ల ఈ టెంపుల్ టూరిజం పెరిగి అందువల్ల మీరు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏం కాదు అంతా జరుగుతది. మోసుకు కూర్చోండి మీరక్కడ. థ్యాంక్ యూ. నా వీడియోలు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.